నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఏజెన్సీ ప్రాంతాలు జలమయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. గురువారం సాయంత్రం 6 గంటలకి 21 అడుగులకు చేరుకున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో గోదావరి వరద తీవ్రస్థాయి దాల్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తున్నారు. మరోపక్క చెల్లమండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ అన్ని గేట్లు వదిలి భారీ స్థాయిలో నీటిని విడుదల చేస్తూ ఉండడంతో శుక్రవారం ఉదయం వరకు భద్రాచలం వద్ద నీటి మట్టం 30 అడుగులు చేరే అవకాశం ఉందని భారీ వర్షాన్ని బట్టి అర్థమవుతుంది. అశ్వరావుపేటలో రెస్క్యూ టీం ద్వారా వరదలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు దగ్గరుండి మరి అన్ని చర్యలు తీసుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP రోహిత్ రాజ్ IPS. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. క్యాన్సిల్ అయింది. బోసులేకపోతుంది వాన వస్తుందండి. అసలు వాన అయిందండి. ఇప్పుడు వాన